అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 11, 12 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరిని ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడు అను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే సత్యమును దినవృత్తాంతములు 1వ గ్రంథం 13వ అధ్యాయం 14లో కూడా ఈ సత్యాన్ని మనము గమనించగలము. ఈ ఉదయకాలము దేవుని మందసము దేన్ని మనకు సాదృశ్యంగా చూపిస్తుంది అనగా కుటుంబ ప్రార్థన లేదా కుటుంబ ఆరాధనను సాదృశ్యంగా మనకు చూపిస్తున్నట్లుగా మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఒక క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా అనేక సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని నమ్ముకొని నీవు జీవిస్తుండవచ్చు. అయితే నీ గృహంలో లేదా నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరిగించుకుంటున్నావా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమై ఉంటున్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే, ఏలనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని యేసు ప్రభువు వారు స్వయంగా సెలవిచ్చినట్లుగా అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు సోదరి సోదరుడా, మీ గృహంలో కుటుంబ ప్రార్థన జరిగించుకుంటున్నావా అని విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే మనం సహజంగా సేవకులు కనబడ్డప్పుడు, మన తోటి క్రైస్తవులు కనబడ్డప్పుడు ప్రైజ్ ద లార్డ్ లేదా వందనములు అని చెబుతూ ఉంటాం. నాకు కూడా చాలామంది అలా నన్ను విష్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను వెంటనే వేసే ప్రశ్న ఏంటంటే, మీరు క్రైస్తవులా అని అడుగుతాను. అవును అంటారు. అప్పుడు నేను అంటాను, రెండవ ప్రశ్న, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా లేదా కుటుంబ ఆరాధన జరిగించుకుంటున్నారా అని నేను అడుగుతుంటాను. అవును పాస్టర్ గారు జరుగుతుంది అంటారు. వెంటనే మళ్ళీ నేను అంటాను, నిజం చెప్పండి, జరిగితే జరుగుతుందనండి, లేకపోతే ఈరోజు ప్రారంభిస్తామని చెప్పండి. ఈ ఉదయకాలం నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దయచేసి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఒకవేళ జరగకపోతే ఈ 2025 చూస్తుండగానే ఒక మాసం గతించిపోతుందండి. ఒకవేళ ఇంతవరకు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే ఈ రోజు నుంచి అయినా కుటుంబ ప్రార్థనను ప్రారంభించండి. ఓబేదెదోము ఇండ్లు ఎందుకు ఆశీర్వదించబడ్డది, కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడినట్టు మందసం ఉండటం వలనని దావీదుకు వినబడ్డది. వెంటనే దావీదు ప్రేరేపించబడ్డాడు. ఆ మందసాన్ని దావీదుపురానికి తీసుకొచ్చాడు. అంటే నా ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన జరగాలని ఆశ కలిగి వచ్చాడు. సోదరి సోదరుడా, మీ ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగా.